హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంతోష్ హియర్. ఇవాళ ఒక యాప్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఎడిటింగ్ యాప్. బిగినర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు ఈ యాప్తో. ఈ యాప్ పేరు వచ్చేసి ఇన్షాట్. దీంట్లో చాలా బేసిక్ ఫీచర్స్తో పాటు మనం నచ్చిన విధంగా టెక్స్ట్, యానిమేషన్స్ లాంటివి యాడ్ చేసుకోవచ్చు. సో ఇన్షాట్ అని టైప్ చేయండి. ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఇలా ఓపెన్ అవుతుంది. నాకు ఆల్రెడీ యాప్ ఇన్స్టాల్లో ఉంది కాబట్టి అప్డేట్ అని వచ్చింది. మీకు ఇన్స్టాల్ అని వస్తుంది. సో ఇన్స్టాల్ చేసుకోండి. ఇలా ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ అనండి. ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనం వీడియో, ఫోటో, కొలిగ్ అని 3 కేటగిరీస్ ఉంటాయి. సో వీడియో మనం చేసుకుంటాం కాబట్టి వీడియో క్లిక్ చేయండి, న్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఎడిట్ చేయాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి గ్యాలరీ నుండి. సో నేనైతే సెలెక్ట్ చేసుకుని కింద బాటంలో రైట్ సైడ్ ఓకే అనండి. సో ఇది యాప్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ మనకు టెక్స్ట్, మ్యూజిక్ ఇలా ఏదంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు ఏదైనా కట్ చేయాలనుకో మధ్య ట్రిమ్ లాగా, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. సో ఎక్కడ నుండి ఎక్కడ వరకు కావాలో అక్కడ ఇంకోసారి స్ప్లిట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేస్తే మనకు అది సపరేట్ అవుతుంది అన్నట్టు వీడియోలో. సో ఇలా ఇప్పుడు 2 ప్లేసెస్లో స్ప్లిట్ చేసాం కదా. ఇప్పుడు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అందాం. ఇప్పుడు అది వెళ్ళిపోతుంది. సో నాకు నాకు అది అవసరం కాబట్టి నేను అన్డూ చేస్తున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూస్తే ఇక్కడ సో మ్యూజిక్ యాడ్ చేసుకుందాం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఇక్కడ మ్యూజిక్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఏదైనా వీడియో నుండి మనం ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వీడియో నుండి ఆడియో మాత్రం సెలెక్ట్ అవుతుంది అన్నమాట. లేదు నాకు మ్యూజిక్ ఉంది అనుకుంటే మై మ్యూజిక్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కావాల్సిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇది ప్లే చేసి చూసుకోండి. యూజ్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇది సాంగ్ అయితే మనకు కావాల్సిన ప్లేస్లో పడలేదు, కొంచెం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా జూమ్ అవుట్ చేసింది. సో మనకు ఇట్లా 2 ఫింగర్స్తో ఇలా చేస్తే ఇలా చిన్నగా అయిపోతుంది. సో ఇప్పుడు మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది నేను చివరికి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే డ్రాగ్ చేశాను. సో రిమైనింగ్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా మ్యూజిక్, ఆ ఎక్స్ట్రా పార్ట్ ని మనం డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ అని 2 టైప్స్ ఉంటాయి. వాల్యూమ్ పెంచుకోవచ్చు. ఫేడ్ ఇన్ అంటే వీడియో స్టార్ట్ అయ్యే ముందు మనకు స్లోగా సౌండ్ పెరుగుతూ వెళ్తుంది. సో ఇది మనం సెట్ చేసుకోవచ్చు. నేనైతే కొంత 4 to 5 seconds అలా పెడుతున్నాను. 5 seconds, 4 seconds అయినా. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫేడ్ అవుట్ అంటే వీడియో ఎండింగ్ లో డౌన్ అవుతూ వెళ్తుంది అన్నట్టు, సౌండ్ అనేది తగ్గుతూ వెళ్తుంది వీడియో ఎండింగ్ లో. ఇది కూడా ఒక 3 to 4 అలా సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇలా 4 పెట్టుకున్నాను. ఇక్కడ పైన ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న సాంగ్ ని తీసేద్దాం అనుకున్నా కదా, ఇక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్, పైన స్ప్లిట్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇప్పుడు అది సపరేట్ అయింది. దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఓన్లీ మనకు వీడియో ఎంత ఉందో సాంగ్ కూడా అంతే ఉంటుంది. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇలా చేశాక పైన టిక్ మార్క్ అయితే క్లిక్ చేయాలి.
అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఈ యాప్ ఇది దేనికోసం అంటే వీడియో ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మన మొబైల్లో ఉన్న ఫోటోని యూజ్ చేసుకొని పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఎలా తయారు చేసుకోవచ్చు అండ్ మనకు కావాల్సిన అప్లికేషన్స్ ఎలా అప్లోడ్ చేసుకోవచ్చు అనే దానికోసం చేస్తున్నాను. సో ఇక్కడ టెక్స్ట్ ని ఎంటర్ చేయడానికి మనకు టెక్స్ట్ అని అలా ఉంటుంది సింబల్. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా టెక్స్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. సో సెర్చ్ రిమూవ్ బీజీ ఇక్కడ ఏ ఉంది కదా, ఇది ఫాంట్ అన్నట్టు ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ నేను ఆల్రెడీ రెడ్ది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు అలా వచ్చింది. మనం ఇష్టమైన సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదైతే కొంచెం బెటర్ గా ఉంది. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, నేను కొంచెం సైజ్ తగ్గించుకుంటాను. ఇలా తగ్గించుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎక్కడ అంటే అక్కడ. సో ఇక్కడ చేశాక మళ్ళీ రైట్ మార్క్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనకు కావాల్సిన కలర్స్ ఏమన్నా కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకి నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఎల్లోనే బెటర్ గా అనిపించింది, స్టాండ్ అవుట్ అవుతుంది కలర్. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కదా టిక్ మార్క్, ఇక్కడ కీబోర్డ్ మీద ఎడిట్ అని ఉంది కదా, ఎడిట్ క్లిక్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా సెర్చ్ రిమూవ్ బీజీ ఆన్ గూగుల్. సో ఇది కొంచెం పొడవు లెంత్ గా అయిపోయింది. సో కింద రావడానికి నేనైతే రిమూవ్ బీజీ తర్వాత ఎంటర్ అయితే ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ కింద యారో మార్క్. సో నెక్స్ట్ కింది లైన్ కి వచ్చేస్తుంది. సో ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుందాం. సో ఓకే అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అండ్ ఈ టెక్స్ట్ ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు కావాలనేది ఈ ఆర్ఎస్ యూజ్ చేసుకొని మనం డ్రాగ్ చేసుకోవచ్చు. సో మనకి ఎక్కడ నుండి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వరకు అయితే చాలు అనుకుంటున్నా. సెర్చ్ రిమూవ్ బీజీ ఆన్ గూగుల్. సో ఇక్కడ వరకు అయితే సరిపోతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మనం అప్లోడ్ చేయాలన్నట్టు ఫోటోని. ఏ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటే ఆ ఫోటోని అప్లోడ్. ఇక్కడ మనం కొంత టెక్స్ట్ మళ్ళీ ఒక టెక్స్ట్ అయితే రాయాలి. సో ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఈ సెలెక్ట్ చేసుకొని జస్ట్ డూప్లికేట్ చేస్తా అన్నట్టు. కాపీ చేయొచ్చు, డూప్లికేట్ చేయొచ్చు. ఇక్కడ రైట్ పైన డూప్లికేట్ అని ఉంటుంది. సో డూప్లికేట్ మీద క్లిక్ చేశాను. సో ఇది కొంచెం అడ్జస్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను మళ్ళీ కొంచెం జూమ్ అవుట్ చేసుకుంటున్నాను, కొంచెం పెద్దగా చేసుకొని. ఇప్పుడు హోల్డ్ చేసి అంటే ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేసి అడ్జస్ట్ చేస్తున్నాను, సైడ్ కి జరుపుతున్నాను ఈ విధంగా. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి ప్లే చేసి. కొంచెం ఇప్పుడు మనం టెక్స్ట్ చేంజ్ చేయాలి. అప్లోడ్ ఇమేజ్ అని చెప్పేసి చేంజ్ చేయాలి మనం, అండ్ అడ్జస్ట్ కూడా చేయాలి. సో ఎడిట్ మీద క్లిక్ చేద్దాం, చేసి ఈ డేటా తీసేసి అప్లోడ్ యువర్ ఫోటో లేదా ఇమేజ్ క్లిక్ చేసి కొంచెం కిందికి డ్రాగ్ చేద్దాం. సో ఇది కూడా ఎక్కడ నుండి ఎక్కడ వరకు అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కిందికి పెట్టుకుందాం. సో ఈ టెక్స్ట్ కూడా మనం ఎక్కడ నుండి ఎక్కడ వరకు అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం. అప్లోడ్ యువర్ ఇమేజ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు కొంచెం రైట్ తగ్గించుకొని లెఫ్ట్ కి పెంచుకుంటే బెటర్. ఓకే, సరిపోద్ది అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నట్టు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అయితే అయింది. సో ఇప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ మన ఫోటో స్టూడియోలో మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది కదా, సో దానిలాగా మనం ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ తీస్తాం. ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి, కలర్ మీద క్లిక్ చేయండి, మిడిల్ లో ఉంది కదా కలర్ మీద క్లిక్ చేయండి. మనకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను, యాడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి రాయడానికి. సో ఇక్కడైతే ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ
సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్, సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి రాస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇది ఎక్కడ నుండి ఎక్కడ వరకు అనేది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం పైకి పెట్టుకుందాం. సో ఇప్పుడు సరిపోద్ది, ఇలా పే చేసి చూద్దాం. సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ మీద సెలెక్ట్ చేసుకొని ఇదైతే ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఏ కలర్ అంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక మనకు నచ్చిన కలర్, లైట్ కలర్ అయితే బాగుంటుంది. సో ఈ లైట్ కలర్ పెట్టేసుకుందాం. సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇంకో టెక్స్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది, డౌన్లోడ్ అని చెప్పేసి. సో దానికోసం మళ్ళీ ఒక టెక్స్ట్ ని కాపీ చేయాల్సి ఉంటుంది. సో ఇది గ్యాలరీలో అయితే ఓపెన్ చేశాను అన్నమాట. ఓపెన్ చేసి దాన్ని నేను క్రాప్ చేస్తున్నా. అంటే పాస్పోర్ట్ సైజ్ కొంచెం షార్ట్ లో ఉంటుంది కాబట్టి అక్కడ వరకు అలా అడ్జస్ట్ చేశాను, సేవ్ చేశాను. సో మళ్ళీ ఒకసారి సో ఈ విధంగా అయితే మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. అంటే ఈజీగా, చాలా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు, బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ స్టిక్కర్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు సపోజ్ ఎవరిదైనా బర్త్డే ఉందనుకోండి, ఇలా క్రోన్ ఉంది కదా, క్రోన్ వాళ్ళ తల మీద పెట్టేసి ఇలా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి రాసుకోవచ్చు కదా, రాసుకుంటాం కదా. సో ఆ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. సో ఇది ఇట్లా బోలెడ్ స్టిక్కర్స్ ఉంటాయి, ఎమోజీస్ కూడా ఉంటాయి. మనకు వాట్సాప్ లో ఉంటాయి కదా ఎమోజీస్, ఆల్మోస్ట్ అన్ని ఎమోజీస్ ఉంటాయి. మనం ఆ ఎమోజీస్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏది కావాలో అది క్లిక్ చేసి మనం స్క్రీన్ మీదకి డ్రాగ్ చేసుకోవచ్చు. సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో యాప్ ఫీచర్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఇది బిగినర్ లెవెల్లో ఈ ఫీచర్స్ అయితే మోర్ ఎనఫ్ అని చెప్పొచ్చు. ఒకసారి అయితే ప్లే చేసి చూద్దాం. ఇది చూడొచ్చు. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ దగ్గర అప్లోడ్ యువర్ ఇమేజ్. నెక్స్ట్ సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి డౌన్లోడ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి కాపీ చేసుకుందాం మళ్ళీ టెక్స్ట్ ని. ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డూప్లికేట్ అందాం. సో ఇది పడిపోద్ది, కొంచెం జరిపేసి దీనికి డౌన్లోడ్ ఇమేజ్ అని చెప్పేసి టెక్స్ట్ అయితే రాద్దాం. ఎడిట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఇమేజ్. సో ఈ విధంగా అయితే ఎడిట్ చేయొచ్చు. కొంచెం అడ్జస్ట్ చేసుకుని కిందికి డ్రాగ్ చేసుకుందాం. ఫోటో మీద చేసి సో ఇక్కడ కింద డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, డౌన్లోడ్ అంతే. ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే మనం ఈ ఇన్షాట్ యాప్ యూజ్ చేసుకొని వాటర్ మార్క్ లేకుండా మనం ఇమేజెస్ అయితే, పాస్పోర్ట్ సైజ్ ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు వెబ్సైట్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్ లో కానీ ఏదైనా అప్లికేషన్ వెబ్సైట్ లో కానీ వీటిని అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. మీకు కావాల్సిన సైజు సెలెక్ట్ చేసుకొని మీరు క్రాప్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. నాకు తెలిసి అయితే ఇది చాలా బెస్ట్ యాప్ అని చెప్పుకోవచ్చు. అందులో ఫ్రీ కూడా. ఇందులో మీకు చూస్తే స్పీడ్ కూడా పెంచుకోవచ్చు, వీడియో స్పీడ్. నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కాబట్టి ఈ యాప్కి, ఐ మీన్ ఈ వీడియోకి. సో నేను స్పీడ్ పెంచుతున్నాను. సో కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది, మ్యూజిక్ యాడ్ చేశాను కాబట్టి. ఒకసారి 3 చేంజ్ పెట్టి ఇక్కడ చూద్దాం. చూడండి, ఒకసారి ప్లే చేస్తా, ఫాస్ట్ గా వెళ్ళిపోతా ఉంది.
ఈ విధంగా అయితే మనం స్పీడ్ ని కూడా పెంచుకోవచ్చు. ఇట్లా యానిమేషన్స్ కూడా ఉంటాయి, క్రాప్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఫీచర్స్, బోలెడు ఫీచర్స్ ఉన్నాయి. ఇది క్యాన్వాస్ అంటారు, అంటే మనకు ఏ రేషియోలో వీడియో అనేది కావాలని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను మొబైల్ స్క్రీన్ తో రికార్డ్ చేస్తాను కాబట్టి నాది ఫస్ట్ ఫిట్ ఆప్షన్ ఉంది కదా, ఇదే బెటర్ అని అనుకుంటున్నాను. సో ఇది క్లిక్ చేసాను, ఓకే. ఇంకా చూస్తే ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఉంటాయి, ఫిల్టర్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మ్యూజిక్ కూడా మనం స్పీడ్ పెంచేసరికి మ్యూజిక్ పెరిగిపోయింది. సో దీన్ని స్ప్లిట్ చేస్తున్నాను, స్ప్లిట్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ అంటున్నాను. సో ఇప్పుడు వీడియో వరకే మళ్ళీ ఉంది. ఇక్కడ ఫేడ్ ఇన్ టైం, ఫేడ్ అవుట్ టైం ని పెంచుకుందాం, తగ్గించుకుందాం యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. సో ఇదే అండి యాప్. ఒకసారి ప్లే చేసి చూస్తే చాలా స్పీడ్ గా వస్తుంది. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనకు ఇది వరకు అయితే ఓన్లీ 1080p వరకే ఉండేది. ఇప్పుడు 2K 4K వరకు కూడా వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలా అంటే చాలా బెనిఫిట్. మనం గనుక 720 ఎన్ఎఫ్, ఇక్కడ MP4 JF2 ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫార్మాట్, MP4 సెలెక్ట్ చేసుకోండి. 1080p సెలెక్ట్ చేసుకొని 40 MB ఉంది, ఇది సేవ్ చేస్తా. సో ఇట్లా యాడ్ ప్లే అవుతుంది. యాడ్ ప్లే అయ్యాక స్కిప్ చేయండి, యాడ్ ని స్కిప్ చేశాక ఇంటూ మార్క్ అయితే ఒకటి పడుతుంది. సో అది పడ్డాక మనకు వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే సో కన్వర్టింగ్ వీడియో 50%. సో ఇలా ఈ విధంగా ఇన్షాట్ యాప్ యూజ్ చేసుకొని ఎటువంటి వాటర్ మార్క్ లేకుండా మనం వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ పెట్టుకోవచ్చు, యానిమేషన్స్ ఇచ్చుకోవచ్చు, స్టిక్కర్స్ యాడ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బేసిక్ ఫీచర్స్, అన్ని బేసిక్ నుండి కొంతవరకు అడ్వాన్స్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో యాప్ ఇది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా యూస్ఫుల్ యాప్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చింది ఉంటే లైక్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.